అందరికి నమస్తే. చాలా పంచాయతీల మధ్య, చాలా లడాయిల మధ్య, చాలా ఆరోపణల మధ్య గన్ గన్ను కంతకు పెట్టి బెదిరించిండ్రన్న ఈ ఆరోపణల మధ్య క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ జరిగితే అది తెలంగాణ ప్రజలకు ఏదైనా పనికొచ్చే నిర్ణయం తీసుకుంటారేమో, అంశాల మీద చర్చ చేస్తారేమో. ఎవరైనా క్యాబినెట్ మీటింగ్ అంటే అదొక హృదయం లాంటిది. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హృదయం లాంటిది, ఒక గుండె లాంటిదనమాట. అక్కడ జరిగే చర్చలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం జరగాలి. కానీ నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చ జరిగింది? మంత్రుల మధ్య పంపకాలు, కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు, కొత్త కాంట్రాక్టులు, బిల్లులు, కొండ సురేఖ పంచాయతీ, దీని మీద చర్చ జరిగింది. ఎంత దారుణం అంటే క్యాబినెట్ సమావేశం జరిగితే కనీసం ఆ క్యాబినెట్కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా మీడియాకి ఇయ్యలే. దాని అర్థం ఏంటంటే వీళ్ళ ముఖాలలో రక్త సుక్కలు కూడా లేవు. అంత దివాలా తీసి కూర్చున్నారని అర్థం చేసుకోవాలి మనం. కనీసం ఒక ఫోటోగ్రాఫ్ కూడా బయటికి మీడియాకి ఇవ్వాలి. తెలుసా, ఇన్ని రోజుల తర్వాత ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అసలు ఎక్కడ కనిపించినా అసలు సీఎం అఫీషియల్ గ్రూప్లో కానీ ఎక్కడ కూడా లేదు. ప్రెస్ మీట్ తర్వాత ప్రెస్ మీట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకో ఇద్దరు మినిస్టర్స్ కలిసి ప్రెస్ మీట్ పెట్టినారు. కానీ అక్కడ ఆ క్యాబినెట్ మీటింగ్లో అంత రచ్చరచ్చ, అన్ని వేలు ఆయన వైపే, రేవంత్ రెడ్డి వైపే చూపించేసినాయి. అసలు వాళ్ళ మధ్య జరిగిన చర్చలు ఇవన్నీ చూస్తే వీళ్ళకు రాష్ట్ర డెవలప్మెంట్ పైననో, లేకపోతే రాష్ట్ర ప్రజల సమస్యల పైననో, సంక్షేమం పైననో, అభివృద్ధి పైననో అసలు ఏమి చిత్తశుద్ధి లేదనిపించింది. ఒక క్యాబినెట్ సమావేశము ఒక పబ్లిక్ ప్లేస్లో సెక్రటరియట్లో కూర్చున్నారు. పబ్లిక్ మనీ, పబ్లిక్ టైం, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏం మాట్లాడాలి? పబ్లిక్ గురించి మాట్లాడాలి. అది కాదు, వాళ్ళ మధ్య పంచాయతీల గురించి మాట్లాడారు. ఈ వార్త చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వంలో ఏం నడుస్తుంది, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఆ బాధ్యత ఉంది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము కొద్దిగా డేరింగ్గా వార్తలు చెప్తాం, కొద్దిగా ధైర్యంగా వార్తలు చెప్తాం. ఎందుకంటే మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారనే ఆసక్తి మాకు కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ మనది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైంది ఇక క్యాబినెట్ సమావేశం? సరే, క్యాబినెట్ సమావేశానికి ఒకరోజు ముందే అర్ధరాత్రి హైడ్రామా, కొండ సురేఖ ఇంటి దగ్గర పోలీసులు, అదే రోజు ఆమె ఓఎస్డీ తొలగించడము, ఇంకా రకరకాల వ్యవహారాలు జరిగినాయి. అయితే నిజానికి క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఇవేమీ ప్రభావం చూపకూడదు, నిజానికి ప్రభావం చూపకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. మీ పార్టీ గొడవలో, మీ పంచాయతీలో, మీ మధ్యలో పంపకాలో ఇవన్నీ ఉంటే అది వేదిక కాకూడదు. అసలు రోహిణి దగ్గర జరిగిన సెటిల్మెంట్ ఏమో సెక్రటరీలో జరగాలి, అదేమో అక్కడ జరిగింది. సెక్రటరీలో జరిగిన క్యాబినెట్లోనేమో దాని గురించి చర్చ చేశారు. ఇది దారుణం, దరిద్రం. అసలు ఒక క్యాబినెట్ సమావేశానికి ఒక మినిస్టర్ పోకపోవడం అనేది ప్రభుత్వానికి తలగదించినంత పని. ఒక మినిస్టరు నిరసనగా, సరే ఏదైనా పని ఉండి రాలేదు, లేకపోతే అనారోగ్య కారణాల వల్ల రాలేదు, లేకపోతే ఏదో వేరే పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి రాలేదు, పాలనాపరమైనవో పర్సనల్ పరంగానో బిజీగా ఉన్నారంటే అది ఓకే. కానీ కొండా సురేఖ ఈ సమావేశానికి గైరాజరైనరు అంటే ముఖ్యమంత్రి పైన, లేకపోతే ముఖ్యమంత్రికి ఎంత విలువ ఉంది, ముఖ్యమంత్రి పైన క్యాబినెట్లో ఎంత గౌరవం ఉంది ప్రభుత్వంలో, అసలు ఈ ముఖ్యమంత్రి వ్యవహారాల మీద వీళ్ళకున్న అభిప్రాయం ఏందనేది ఒక మినిస్టర్ డుమ్మా కొట్టడంతోన అర్థమైపోయింది. ఇక మిగతా మినిస్టర్లంతా మీటింగ్ అటెండ్ అయ్యారు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంది? వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, కొండా సురేఖ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు ఎందుకు పంపించారు, అసలు దీని వెనుక ఈ పంచాయతీ వెనుక చాలా పెద్ద ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టు అసలు చాలా చాలా పంపకాలని. ఆ వార్త సాయంత్రం 6కు చూద్దరు మీరు. ఇప్పుడైతే ఈ వార్త చూద్దాము. కొండా సురేఖ పంచాయతీ మీద చర్చ క్యాబినెట్ సమావేశంలో. అసలు విషయాలన్నీ పోయినాయి. విద్య గురించో, వైద్యం గురించో, రైతుల గురించో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల గురించో, లేకపోతే ఉద్యోగ నియామకాల గురించో, నిరుద్యోగుల గురించో, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించో, రాష్ట్ర ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగాలేదు, అడుక్కతిని స్టేజ్కి పోతున్నాం, దాని గురించో, దీని గురించి కాదు చర్చ జరిగింది. 2 ప్రధానమైన అంశాలు. ఒకటి కొండా సురేఖ అంశం, రెండవది అన్ని కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎందుకు ఇస్తున్నారు, అసలు డబ్బులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని డబ్బులు ఎట్లా రిలీజ్ అవుతున్నాయి గవర్నమెంట్కి వెళ్ళి, ఈ అంశాల మీద చర్చ జరిగింది. కొండా సురేఖ గురించి పొన్నం ప్రభాకర్ మద్దతు తెలిపిందంట. ఒక బీసీ మహిళా మంత్రి ఇంటికి అర్ధరాత్రి కూడా మీరు ఎట్లా పంపిస్తారు? ఓ పక్క బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వలేదు, ఓ పక్క 40% రిజర్వేషన్ రాలేదు, ఎలక్షన్ జరపలేదు, ఇంకో పక్క బీసీ బంద్ నడుస్తుంది రేపు, ఇంకో పక్క బీసీ మహిళా మంత్రి ఇంటికి అర్ధరాత్రి పూట ఎందుకు పోలీసులను పంపించిండ్రు, ఎందుకు ఆమె సెక్యూరిటీని తప్పించిండ్రు, ఎందుకు ఆమె ఇంటి దగ్గర అవుట్ పోస్టులను ఎత్తేసిండ్రు, అసలు ఎవరితో మాట్లాడి డిసిజన్ తీసుకున్నారు? ఒక ప్రభుత్వం అన్నప్పుడు, ప్రభుత్వం అంటే క్యాబినెట్లో చర్చ జరగకుండా ఏ పని చేయకూడదు. మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారు? హోమ్ మినిస్టర్ అయితే రేవంత్ రెడ్డి గారే, దానిలో డౌట్ లేదు. హోమ్ మినిస్టర్ చెప్పకుండానే
డీజీపీయో లేకపోతే సిపిలో, సిఐలో, ఎస్ఐలో, కానిస్టేబుల్లో, టాస్క్ ఫోర్స్ పోలీసులో ఆమె ఇంటికి మీదకి పోయినరా? అసలు ఆ సుమంత్ అనే వ్యక్తిని తీసేసినప్పుడు ఎందుకు కొండా సురేఖకు మినిమం చెప్పలేదు? కనీసం ఒక సమాచారం అన్నా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మీరు బీసీ మంత్రులు అంటే ఇంత చులకన అని పొన్నం ప్రభాకర్ వాళ్ళో వీలో మాట్లాడినట్టు ఒక సమాచారం ఉంది. ఇంకా రెండో సమాచారం చాలా దారుణమైన ఇష్యూ ఇది. కాంట్రాక్టులు మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు పోయినాయి? కాంట్రాక్టులు మొత్తం ఆ బిల్లులు కూడా రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్గా 2,000 కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాస్కి రిలీజ్ చేశారంట. ఆయన 2,000 కోట్ల రూపాయలతో నా ఎంతమందికి ఎన్ని ఇవ్వచ్చు? రైతు భరోసా మళ్ళీ వచ్చింది టైము, రైతు భరోసా అయింది. అసలు అంతకుముందు ఒడ్లు యాసంగిలో కొన్నదా రైతు ఒడ్లకు బోనస్ అయింది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళు మళ్ళీ బంద్ చేస్తామంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు. వాళ్ళకి ఇవ్వాల్సింది జస్ట్ 600 కోట్లు, 200 కోట్లు ఇచ్చి 400 కోట్లు ఇవ్వాలి, అయిపోతుంది ఇష్యూ. తర్వాత 1,300 కోట్లు హాస్పిటల్స్ మొత్తం ఆరోగ్యశ్రీ ఎప్పుడైనా కట్ చేయొచ్చు. పేదల వైద్యం ఆరోగ్యశ్రీ, పేదల వైద్యం అందకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి విషయాలు మొన్న వానలు పడి మొత్తం రోడ్లు మొత్తం బొక్కలు పడి ఎక్కడొక్కడ తేలిపోయిన దానికి రిపేర్ చేసే దిక్కు లేదు. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ వదిలేసి 2,000 కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. మేము అప్పులు తీసుకొచ్చి అప్పులు కడుతున్నామని మాట్లాడుతున్నా చూడు, అవి దొంగ మాటలు. అప్పులు తీసుకొచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన కాంట్రాక్టులు చేసుడు, ఆయనకి ఇచ్చాడు. ఏమేం కాంట్రాక్ట్లు ఇచ్చారు ఈ మధ్యకాలంలో? మిషన్ భగీరథ అనంట. మిషన్ భగీరథ పనికే రాదంటారు. మిషన్ భగీరథ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మెయింటెనెన్స్ మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. ఇంకొకటి 900 కోట్ల రూపాయల పనులు అప్పగించాడు. ఇంకేంటో 900 కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ, రాఘవ కన్స్ట్రక్షన్స్, రాఘవ ఇన్ఫ్రా ఏమేమో ఉన్నాయి ఆ కంపెనీకి అప్పగించారంట. తర్వాత కొత్తగా 900 కోట్ల పనులు అప్పగించారట. తర్వాత ఈ కాంట్రాక్ట్ మేడారం కాంట్రాక్ట్ ఏదైతే వివాదానికి సెంటర్ పాయింట్ అయిందో 71 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. ఇట్లా ఎక్కడ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కూడా 50% దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎస్టిమేషన్, తర్వాత 4,000 కోట్లు అవుతుంది. ఆ కాంట్రాక్ట్ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఏదైనా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎందుకంటే బయట కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన పర్సంటేజ్లు అడగాలంటే మళ్ళీ వాళ్ళు చెప్తారేమో. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఈజీగా పర్సంటేజ్ ఇచ్చేస్తాడు. ఈజీ కదా, ఇంకా పంపకాలు అనేది ఈజీ అయిపోతుంది. ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కమిషన్లు ఇస్తున్నాడు అని తెలిస్తే ఆయన కూడా ప్రాబ్లం కాబట్టి ఆయన తెలియకుండా ఇచ్చేస్తాడు. మూడో కనుక తెలియకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కమిషన్లు ఇస్తాడు. అట్లా కమిషన్లు వస్తాయి, ప్లస్ బిల్లులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తలేరు. ఈ 2,000 కోట్ల రూపాయలతోనే చాలామంది చిన్న కాంట్రాక్టర్లు బతికి బయటపడతారు. ఒక 700 మంది కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు, లేకపోతే అక్కడక్కడ రోడ్లు వేస్తున్న కాంట్రాక్టర్లు, లేకపోతే అక్కడక్కడ జిహెచ్ఎంసీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్స్, ఈ స్కూళ్ళలో రిపేర్లు చేస్తున్న కాంట్రాక్టర్స్. అసలు స్కూళ్ళల్లో ఈ బట్టలు కుట్టించింది చూడు, పిల్లలకు స్కూల్ యూనిఫామ్ కుట్టించింది చూడు, పాపం పేదోళ్ళు వాళ్ళతో కుట్టించి వాళ్ళకి ఇవ్వాల్సిన లక్షల రూపాయలు, కోట్లు కూడా కాదు ఒక్కొక్కరిది. ఆ పేదోళ్ళు ఒక 10 మంది పేదలకు ఉపాధి కల్పించి బిల్లు చేపిస్తే వాళ్ళ బిల్లు 10 లక్షలు అవుతుంది. ఇంకా పెద్ద మొత్తంలో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే 20 లక్షలు అవుతుంది. వాళ్ళు కూడా ఇస్తలేదు. 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సతాయిస్తుంది. అవేమి ఇవ్వకుండా, జనాలకు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా, మహిళలకు 25,000 ఇవ్వకుండా, తులం బంగారం ఇవ్వకుండా, ఏమి చేయకుండా, రోడ్లు కూడా రిపేర్ చేయకుండా, బిల్డింగులు కూడా రిపేర్ చేయకుండా, ఏడ కొత్త స్కూల్ కట్టకుండా, ఏం కట్టకుండా అప్పులు చేస్తున్నారు. ఏంది వీళ్ళు అప్పులు చేస్తున్నారంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు. ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా రైతు భరోసా కోసం పెట్టిన 2,000 కోట్ల రూపాయలను ఫస్ట్ పేమెంట్, ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ పేమెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే. ఎందుకంటే ఎలక్షన్స్లో ఆయన ఖర్చు పెట్టిండు కాబట్టి ఆయనకి ఇవ్వాలి. ఇట్లా మొత్తం వీళ్ళ చర్చ మొత్తం కూడా ఈ కలెక్షన్లు, కమిషన్లు, కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, దీని మీద జరిగింది. దీని మీదనే 2 వర్గాలుగా విడిపోయిందంట క్యాబినెట్. 2 వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం రేవంత్ సైడు, ఒక వర్గం ఇటు సైడు, ఓ వర్గం బీసీల సైడు. రేవంత్ రెడ్డి అంట ఇట్లా కూర్చున్నాడంట ఏమనకుండా. ఎందుకంటే మొత్తం ఆయన చేసిన కంపే కదా. ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ సుస్మితా పటేల్ ఏం మాట్లాడినరు? వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అన్నలు ఏం చేస్తున్నారు, మొత్తం సెటిల్మెంట్లు చేస్తున్నారు, మొత్తం గన్ కల్చర్ విరిగిపోయింది తెలంగాణ గవర్నమెంట్లో. ఆమె అదే కదా మాట్లాడింది. రేవంత్ రెడ్డి తుపాకీ ఇచ్చిందని మాట్లాడింది ఆమె. రేవంత్ రెడ్డి తుపాకీ ఇస్తే ఆ తుపాకీ తీసుకొచ్చి రోహిణ్ రెడ్డి ఆమె ఏజెంట్గా వచ్చిండు. రేవంత్ రెడ్డి ఏజెంట్గా రోహిణ్ రెడ్డి వచ్చిండు, కొండా సురేఖ ఏజెంట్గా సుమంత్ పోయిండు. ఈ ఏజెంట్ల మధ్య గొడవ. అంటే వాళ్ళు డైరెక్ట్ డీల్ చేయకుండా ఏజెంట్లను పెట్టుకుని పనిచేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది ఇక్కడ. ఇట్లా ఒక క్యాబినెట్ సమావేశం జరిగితే ఆ క్యాబినెట్ సమావేశంలో విలువైన టైంను మొత్తం కూడా ప్రజా సమస్యల మీద దృష్టి సారించకపోతే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఈ ప్రభుత్వం నమ్మకం కోల్పోయింది ఈ ఫైటింగ్లతో. మీ పంచాయతీలే మీకుంటే మీరు జనాల పంచాయతీలు ఏడ తెలుస్తారు? మీరు క్యాబినెట్లో కూడా మీ పంచాయతీల గురించి చర్చిస్తే ఇంకా జనాల పంచాయతీకి దిక్కేవారు. ఇప్పుడు అదే జరుగుతున్నది. కరప్షన్ కదా. మీ ప్రభుత్వంలో ఎంత కరప్షన్ జరుగుతుందో ఎన్నిసార్లు బయటపడుతుంది? 1 సారా, 2 సార్లా, 3 సార్లా? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు సెల్లుమెల్లి చేస్తారు,
చూడలే మల్కాజ్గిరిలో ఒక పెద్ద భూమిని బెదిరిస్తే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు, మళ్ళీ క్విక్కోన్లే గవర్నమెంట్ నుంచి. రేవంత్ రెడ్డి వెనుక తిరిగే ఫహీం ఖురేషి పోలీసుల పోస్టులు ఇప్పిస్తున్నాడు, ప్రమోషన్లు ఇప్పిస్తున్నాడు, ఏసీబీలు డీసీపీలు పోయి ఆయన బన్యంతోన ఎక్కడనో జిమ్లా వర్కౌట్ చేస్తుంటే నమస్తే బాస్ అంటున్నారంటే దానికి అర్థమైంది. ఏం జరుగుతుంది? కరప్షన్ పెరుగుతుంది అన్న విషయం అర్థమైతే లేదా? అసలు కాంట్రాక్టర్లు, టెండర్లు, లాభాలు అంటే ఎవరికి వాళ్ళు పంపకాలు, ఆ పనిలో మీరు బిజీగా ఉన్నారని ఈ క్యాబినెట్ సమావేశం మొత్తం క్యాబినెట్ ఫెయిల్ అయిందని అర్థం. మీరు అక్కడ ఆ సమావేశాల్లో ఆ చర్చ చేసిర్రు అంటే మీ క్యాబినెట్ మొత్తం అటర్ ఫ్లాప్ అయిందని అర్థం. ఒక ముఖ్యమంత్రి కాదు, మొత్తం క్యాబినెటే మొత్తం. ఇంకా సీఎం నియంత్రణలో లేదు క్యాబినెట్, సీఎం కన్సర్న్లో ఉండాలి క్యాబినెట్ అంటే సీఎం టీం. కానీ ఇక్కడ ఏమైంది? సీఎం టీం సీఎం కన్సర్న్లో లేదు. సీఎం అంటే విలువ లేదు, సీఎం అంటే గౌరవం లేదు, సీఎం కూడా గౌరవం ఉంచుకుంటలేడు. అదొక పాయింట్ ఇక్కడ. ఆయన ఏం గౌరవం ఉంచుకుంటలేడు, ఆయన కూడా పేరుకే సీఎం, ఇంకా మిగతా అంతా వేరే బ్యాచ్, ఆయన చుట్టూ తిరిగే బ్యాచ్ ఆయన బ్యాచ్. ఇక అట్లా అన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కాంట్రాక్టులకు, పంచాయతీలకు ఇవన్నీ వేదికలైతే, క్యాబినెట్ సమావేశాలు వేదికలైతే ఇక మన రాష్ట్రం ఏడిపోతుంది, ఏమవుతుంది, ఎట్లయితుంది మీరు చెప్పండి. ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో. మనం చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.